నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల శంఖారావం పూరిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముందస్తు వ్యూహాలకు పదునుపెట్టారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని పిలుపునిస్తూ రాపూరు క్లస్టర్ 3 ఇన్ఛార్జ్ చెన్ను పెంచల్రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమైన సమీక్షా సమావేశం జరిగింది. రాపూరు పట్టణంలోని షాదీ మంజిల్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు మరియు బూత్ కన్వీనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి విజయకేతనం ఎగరేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు స్థానిక వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల ప్రకారం ఇకపై పార్టీ బలోపేతానికి ప్రతి బుధవారం రాపూర్లో ఈ విధమైన సమీక్షా సమావేశాలు నిరంతరాయంగా నిర్వహిస్తామని పెంచల్రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన కొత్త ఓటర్లను త్వరితగతిన జాబితాలో చేర్పించే ప్రక్రియపై నాయకులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామ మరియు మండల స్థాయి పార్టీ అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కలిసికట్టుగా ఉంటూ క్షేత్రస్థాయిలో ఉన్న బూత్ కన్వీనర్లను నిరంతరం సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ కీలక సన్నాహక కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, సొసైటీ అధ్యక్షుడు దందోలు వెంకటేశ్వర్రెడ్డి, నల్లవడ్ల వెంకట రమణరెడ్డి, ఎంఎంటీ మధురెడ్డి, ఎస్కే ముక్తార్, సూర్యప్రకాష్ యాదవ్, సమయం ప్రసాద్లతో పాటు రాపూరు మండన పరిధిలోని వివిధ గ్రామాల బూత్ కన్వీనర్లు, కూటమి ముఖ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేస్తామని తీర్మానించారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మన కురుగొండ రామకృష్ణ మన ఎమ్మెల్యే గారు సూచనల మేరకు అశోక్ రెడ్డి మండలాధ్యక్షుడు ఆధ్వర్యంలో క్లస్టర్ 3 పరిధిలోని యూనిట్ ఇన్ఛార్జీలని, బూత్ కన్వీనర్లందరినీ తీసుకుని వచ్చి రేపు జరగబోవు డోర్ టు డోర్ క్యాంపెయిన్ అయితేనేమి, ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ విషయంలో కానీ అన్నిటి చర్చలు జరిగింది. అన్ని బూతులను కూడా పర్యవేక్షించి స్థానిక ఎన్నికలకు మనము చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం అన్ని పంచాయతీలు మనం కైవసం చేసుకోవాలా. ఎంపీటీసీలు అయితేవి అన్ని ఎన్నికలు తొందరలో జరుగుతాయి. ఆ సమావేశాలకి ఈరోజు ఈ షాదీ మంజిల్లో ఈ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సమావేశానికి అందరూ హాజరైనారు. ఇంకా కొంతమంది హాజరు కాలేదు. రేపు బుధవారం రోజు 2 క్లస్టర్ల నుంచి అన్ని సమావేశాలు కూడా జరుపుకోవటం జరుగుతుంది. ఇవన్నీ కూడా అందరు బూత్ క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా కష్టపడి ప్రతి బూత్లో కూడా సరే ఓట్లు చేర్పులు మార్పులు ఏమన్నా ఉన్నా కూడా క్షుణ్ణంగా ఓటర్ లిస్ట్ని వెరిఫికేషన్ చేసుకొని అన్ని గ్రామ పంచాయతీల వైజ్గా బూత్ వైజ్గా కూడా వెరిఫికేషన్ చేయాలా.